వయసులో బాగా పెద్ద ఆవిడ, వైశ్యాస్ ఉండేటువంటి ఆవిడకి సడన్గా కడుపులో లివర్ ఎన్లార్జ్ అయింది. హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే చాలా ఫేమస్ అయినటువంటి ఆయన, చివరి స్థితికి వచ్చి నువ్వు 3 రోజుల కంటే ఎక్కువ బతుకోవు, ఏమైనా ఉంటే చూసి చెప్పేసుకో అని చెప్పాను. ఆ రిపోర్ట్ తీసుకుని ఆ రిపోర్ట్ పట్టుకుని ఇంటికాడ పడేసి నా దగ్గరకు వచ్చి, ఏవైనా సరే నన్ను బతికించగలిగినటువంటి వాడు నువ్వే, నువ్వు చెయ్యాలి, అది నువ్వు చేస్తావా చేయవా అని చెప్పి మొండితనంగా అక్కడ కూర్చుని, ఫస్ట్ టైం అక్కడ కూర్చుని బాబాని గట్టిగా ఏంటిది అని చెప్పని అడిగినప్పుడు నాకు చెవిలోకి కొన్ని శబ్దాలు వినిపించినాయి, ఈ మంత్రం ఇయ్యి అని చెప్పి. ఆ మంత్రాన్ని ఆవిడకిచ్చి ఆ విభూతి ఇచ్చి 3 రోజులు ఒంటి పూటతోటి ఈ మంత్రాన్ని నువ్వు స్మరించు, 3 రోజులు అయిన తర్వాత వెళ్ళి చెకప్ చేయించుకుని అప్పుడు దగ్గరికి రా, అప్పటి వరకు ఇప్పుడు కానీ అప్పుడు కానీ డాక్టర్ కానీ ఎవరికి కూడా ఇక్కడ జరిగిన విషయం చెప్పకూడదు అని అన్నా. 3 రోజులు అయిపోయిన తర్వాత ఆవిడ చెకప్ చేయించడం, ఆ చెకప్ చేసినటువంటి డాక్టరే ఆశ్చర్యపోయి, అంటే నాకు అక్కడ బాబా గుడి దగ్గరికి వెళ్తాను ఆ విధంగా జరిగిందని చెప్పి, నేను చెప్పిన విషయం చెప్పకూడదని చెప్పడం ఆ విధంగా చెప్పడం, ఎక్కడ ఏ గుడి నేను వస్తాను దర్శనం చేయటం అని చెప్పిన ఆయనే ఆశ్చర్యపోయి రావాలని చెప్పి ప్రయత్నం చేయటం, నేను దర్శనానికి దీనికి అవకాశం ఇవ్వకపోవటం, సంఘటనలు అక్కడ జరిగినాయి.